మనకి స్వాగతం. మనం యూనివర్స్‌ని సర్టెన్ ఫ్రేమ్‌వర్క్‌లో స్టడీ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓ రకంగా ఈ ప్రయత్నం అంతా ఏంటంటే లాంగ్వేజ్ లిమిటేషన్స్‌కి తో ఉన్నది. అంటే ఒక అవ్యక్తమైన దానికి ఏదో వ్యక్తంగా ఉన్నట్టుగా ఒక పేరు పెట్టి, ఆ పేర్లతో దాన్నేదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అదనమాట. సో, ఈ విశ్వం అంతా క్రియేషను, ఎక్సిస్టెన్సు. క్రియేషన్ అంటే అవ్యక్తమైంది. అవ్యక్తమైన ఎలిమెంట్స్ ఏర్పడింది. ఎగ్జిస్టెన్స్ అంటే వ్యక్తమైన దాంతో ఏర్పడింది. అవ్యక్తమైనవే వ్యక్తం కింద అపీర్ అయితే దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటారు. ఈ రెండిటిని సెపరేట్ చేస్తూ అనే రీజియన్ ఉంది. రింగ్ పాస్ నాట్ అని అనుకున్నాం కానీ ఈ ఎగ్జిస్టెన్స్ లో అపీర్ అయింది ఏది అక్కడ లేదు. ఎందుకంటే అపీరియడ్ కదా అది. సో అది అపీర్ అవడానికి ఇక్కడే కండిషన్స్ ఫేవర్ అవుతాయి. ఎగ్జిస్టెన్స్ లో మళ్ళా భూ భువ సువ అనుకున్నాం. భూ అనేదేమో సీన్ యూనివర్స్, నువ్వు చూడగలిగే యూనివర్స్ పంచభూతాలతో ఏర్పడింది. భువ అనేదేమో పంచభూతాల కంటే సటిల్ ఎలిమెంట్స్, అంతకంటే సూక్ష్మమైన ఎలిమెంట్స్ తో ఏర్పడింది. ఇది సెమీ రియల్ యూనివర్స్ అని చెప్పొచ్చు. దీన్ని అన్సీన్ యూనివర్స్ ఇది. భువ వచ్చేప్పటికి ఇంకా సూక్ష్మమైన దాంతో ఏర్పడింది. ఈ ఈ సూక్ష్మమైన దాంతో ఏర్పడింది. దీన్ని నియర్ రియల్ యూనివర్స్ అని చెప్పొచ్చు. అయితే భూలో ఉన్న నియమాలు, భూలో ఉన్న నియమాలు, సోలో నియమాలు వేరు వేరుగా ఉంటాయి. ఇక్కడ ఒకటి అక్కడికి వేరు. ఇప్పుడు సుహాలో కాంతిని చూడగలం. శబ్దాన్ని, కాంతిని వినగలము. శబ్దాన్ని చూడగలము అన్నట్టుగా ఉంటుంది. సో, ఆ మాట భూలో ఆలోచిస్తే భూలో దీన్ని ఆలోచిస్తే ఫన్నీగా ఉంటుంది. ఇదేమిటి కాంతిని వినటం ఏమిటి? శబ్దాన్ని చూడటం ఏమిటి? అన్నట్టుగా ఉంటుంది. చెప్పానుగా ఒక చోట ఉండే నియమాలు ఇంకో చోట వర్తించవు. ఒక చోట ఉండే పర్సెప్షన్ ఇంకో దాన్ని వర్తించవు. సో, ఇప్పుడు శబ్దాన్ని తరంగ రూపంలో చూపిస్తున్నాం గదా! అంటే చూడటానికి ఒక వస్తువు కింద చూపించినట్టు కాదు. జస్ట్ లైక్ దట్ అన్నమాట. టోన్‌లో కూడా ప్రయత్నాలు జరిగినట్టే చెప్పాలంటే. అందుకని ఆ టెర్మినాలజీ వాడుతుంటారు. నియర్‌గా ఏదైతే ప్రస్తుతం శాస్త్రాల్లో ఉన్నాయో ఆ టెర్మినాలజీ వాడుతుంటారు. ఎందుకంటే తరంగాలు, ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఈ పదాలతో చెప్పడానికి ట్రై చేస్తుంటారు. క్రియేషన్‌లో ఉండే మ్యాటర్. లేదా అవ్యక్తంగా ఉన్న భువః, సువహ ఉండే వాటి గురించి చెప్పాలంటే అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకని దీన్ని సూడో సైన్స్ అని కూడా ఎక్కువ అంటుంటారు. ఎందుకంటే ఇక్కడ డెఫినిషన్ వేరు, అక్కడ డెఫినిషన్ వేరు మనకి. సో, ఈ అనే దాంట్లో ఎన్‌కంపాస్ అయిన భూర్భువ, సువహ మొత్తం అంతా ఈ భూర్భువ, సువహతో ఏర్పడిన ఎలిమెంట్స్ సువహలో ఉండే ఎలిమెంట్ కంటే కూడా ఇంకా అతి సూక్ష్మమైన ఒక ఎలిమెంట్ ప్రివైడ్ అయ్యి ఉంటుంది. మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. ఇది భూర్భువ, సువహ అంతా వ్యాపించి ఉంటుంది. ఈ ఇది ఆల్ నోయింగ్. దీనికి మొత్తం నాలెడ్జ్ ఉంటుంది. అలాగే మొత్తం వ్యాపించి ఉంటుంది. ఓమిని ప్రెజెన్స్ అన్నమాట. అందుకని చాలా మంది ఈ ఎలిమెంట్‌ని కాన్షియస్‌నెస్ అంటారు. లేదా కాస్మిక్ కాన్షియస్‌నెస్ ఇదే అనుకుంటుంటారు. ఇది ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళు, ఇది పర్సీవ్ అయిన వాళ్ళు. బట్ రెండిటికి చిన్న తేడా ఉంది. బట్ చాలా కాస్మిక్ కాన్షియస్‌నల్‌ని ఈ సటిల్ మెటీరియల్ ఉందే చాలా అతి అతి సూక్ష్మమైన ఏదైతే ఆవరించుందో వర్కోసవ దాన్ని ఒక కొత్త టర్మ్‌లో ఇంకో పేరు పెట్టుకుందాం. యూనివర్సల్ డివైన్ మైండ్. యూటీఎం. యూటీఎం. యూనివర్సల్ డివైన్ మైండ్. యూనివర్సల్ డివైన్ మైండ్ మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక ఫీల్డ్ కింద అనుకోండి. ఫీల్డ్ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఒక ఫీల్డ్. ఈ ఫీల్డ్‌లో ఫిజికల్ బాడీ గుండా, భౌతిక శరీరం గుండా లేదా సూక్ష్మ శరీరం గుండా లేదా కారణ శరీరం గుండా కూడా ప్రయాణం చేసి వెళ్తుంది. దాంట్లో కూడా పెనిట్రేట్ అయి ఉంటుంది. ఆ పెనిట్రేట్ అయిన భాగం ఏదైతే ఉందో ఈ ఫీల్డ్‌ది, అది మోడిఫికేషన్ గురవుతుంది. ఆ మోడిఫికేషనే మనోబుద్ధి, అహంకార ఈ వీటి గురించి చెప్తాం. మనస్సు అని మనం అనేది అదే. మైండ్ అని మనం చేసేది అదే. సో, ఈ ఇది భౌతిక శరీరంలో ఈ మైండ్ అనేది ఎలా 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 ఉంటుంది? సెక్షన్ 1 వీటి గురించి తెలుసుకున్నాం మనం. సెక్షన్ 1, సెక్షన్ 2 అలాగే సెక్షన్ 3 అనేదేమో మైండ్
శరీరానికి సంబంధించింది. సెక్షన్ 4 అనే దానికి సంబంధించిన మైండ్ పార్ట్ ఏమో మీకు మానవ శరీరానికి సంబంధించింది. వీటన్నిటిని ఆవరించి ఉంటుంది. యూనివర్సల్ డివైన్ మైండ్. యూనివర్సల్ డివైన్ మైండ్. సో, ఇక్కడ ఒక ఫండమెంటల్ డౌట్ ఈ పాటికే వచ్చుంటుంది. అదేమిటయ్యా అంటే, మనం భూమిలో ఉండగా భూమకైతే ప్రయాణం చేయలేవు. ఫిజికల్‌గా అసలు భూమిలోనే ఈ నీ గెలాక్సీ దాటి నువ్వు వెళ్ళలేవు ఫిజికల్‌గా. అలాంటిది 15,000,000,000 గెలాక్సీలు దాటిన తర్వాత అవల విషయం ఒక పర్సెప్షన్ గురించి మాట్లాడుతున్నాం. మనం చూడకుండా ఎలా మాట్లాడామంటే చెప్పాను కదా! ఇది ఒక దాంట్లో ఒకటి పెనిట్రేట్ అయ్యి ఉంటాయి. అంటే ప్లేస్‌లో మిడిల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సోహా ఎలిమెంట్స్ ఉంటాయి. భూవహలో ఎలిమెంట్స్ ఉంటాయి. సోహా ఎలిమెంట్స్ ఉంటాయి. సోహా ఎలిమెంట్స్ ఒక దాంట్లో ఒకటో దాంట్లో పెనిట్రేట్ అయ్యామన్నమాట. సో, దేర్‌ఫోర్ ఈ మనం మైండ్ ఒక డిఫరెంట్ ఒక టూల్ కింద చెప్పుకున్నాం. ఆ టూల్స్ ద్వారా దాన్ని పర్సీవ్ చేస్తుంటాం. ఆ టూల్స్ ద్వారా దాన్ని మనం పర్సీవ్ చేస్తూ ఉంటాం. భూమిలో ఉన్నప్పుడు ఈ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా లోపలికి పోయిన ఇన్ఫర్మేషన్ భూమికి సంబంధించిన థింగ్స్ గురించి లోపలికి వస్తుంటుంది కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్‌లో ఊహ ఎక్స్‌పీరియన్స్ కాలేము. నిద్రపోతున్నప్పుడు మాత్రమే ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని డ్రీమ్ ఈక్వేటెడ్ విత్ ఊహ ఎక్స్‌పీరియన్స్ అని. సో, అది ఏంటి స్టోరీ సువహ ఎక్స్‌పీరియన్స్ పర్సెప్షన్ అనేది దీనికి ఏదైనా సైంటిఫిక్ ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే మనం గాని ముందుకు వెళ్ళలేము. దానికి 2 ఫినామినాస్ చెప్పుకోవచ్చు. ఒకటి ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్. ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్. దీన్ని వినుంటారేమో. ఇది వినుంటారు. ఏదైతే వీటిలో ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి ఆల్‌మోస్ట్ ఆల్ స్పేస్ సెంటర్ ఆఫ్ రష్యా, రూసో, ఫ్రాన్స్, జర్మను చాలా చోట్ల కూడా ఈవెన్ ఇండియాలో పూనాలో కూడా వర్క్ జరిగింది. ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ గురించి. సో, ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ మైండ్‌లో సర్టెన్ ఓహ్, కెమికల్స్ వల్ల రియాక్షన్ వల్ల జరుగుతుంది అని న్యూరల్ యాక్టివిటీకి దానికి లింక్ పెట్టి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం కూడా జరిగింది. కొంత, కొంత ప్రతీదీ అలా న్యూరల్ యాక్టివిటీ కింద కోరిలేట్ చేయలేనివి కూడా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ అండ్ కేసెస్. సో, ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అలాగే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్. సో, ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్‌లో ఏమవుతుందంటే, మన శరీరాన్ని మనం ఆబ్జెక్ట్‌లాగా పర్సీవ్ చేస్తుంటాం. అమ్మో! ఇలా జరుగుతుందా అనిపించొచ్చు. ఎందుకంటే మనకు అది ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి. కానీ దేర్ ఆర్ సో మెనీ కేసెస్. ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ కేసెస్ ఉన్నాయి. ఈవెన్ ఆహ్, రీసెంట్ టైమ్‌లో తీసుకుంటే గత 50 ఇయర్స్‌లో న్యూటన్ అని చెప్పి ఒక మెడికల్ అండ్ సైకాలజిస్ట్ హిప్నోటైజ్ చేసి చాలా మందికి పర్సన్స్‌ని వాళ్ళని ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్, నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ అనే స్టేట్‌కి తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్న విషయాలను రికార్డ్ చేసి 'జర్నీ ఆఫ్ ద సోల్' అని ఒక బుక్ రాసాడు. ఆ బుక్ చదవండి భలే ఉంటుంది. సో, అది దాని గురించి మాట్లాడుకోవాలంటే మళ్ళీ అది కనీసం 10, 15 వీడియోలు పడుతుంది. 'జర్నీ ఆఫ్ సోల్' మ్యాటర్ గురించి. సో, ప్రస్తుతానికి ఏంటంటే ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అలాగే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే చాలా మంది ఆహ్, చావు అంచులకెళ్ళి వెనక్కొచ్చారు అన్నట్టుగా ఉంటుంది. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్. సో, ఆహ్, ఇవి ఓ రకంగా ప్రూఫ్ అని చెప్పొచ్చు. అలాగే ఈ భూమికి సంబంధించిన ఎలిమెంట్స్ కాకుండా అంతకంటే సూక్ష్మమైన ఎలిమెంట్ ఆహ్, దాన్ని ప్లాస్మా రిసెర్చ్ అంటుంటారు. ఒక ప్లాస్మా సిస్టమ్ గూడా ఉంది బాడీలో. అది దాని నుండి హై ఫ్రీక్వెన్సీ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అని రష్యన్ స్పేస్ రిసెర్చ్ వాళ్ళు రిపోర్ట్ ఉంది వాళ్ళది. దీని మీద ఇంకా ఇంకా వర్క్ జరుగుతోంది. సో, ఫ్యూచర్‌లో ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఇంకా ఈ వీటిల నుంచి కూడా ఇంకా అసలు స్టార్టే కాలేదనుకోండి సైంటిఫిక్ ఫీల్డ్‌లో. బట్ మీద మటుకు కొంత వరకు ఓ రకంగా సైకాలజికల్ స్టేట్‌లో మెడికల్ హిప్నోసిస్ డిపార్ట్‌మెంట్‌లో ఆస్ట్రో ఆస్ట్రో స్పేస్ డిపార్ట్‌మెంట్స్‌లో కొంత వర్క్ అయితే జరుగుతుంది. హ్మ్. నిజంగా దాని గురించి సైన్స్ ఫుల్‌గా డెవలప్ అయితే ఆల్‌మోస్ట్ ఆల్ ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే, మనం ఏదైతే ఇప్పుడు సైన్స్ ఫీల్ అవుతున్నామో
ఆ లెన్స్‌లో దాన్ని నమ్మలేము మనమే. తిరిగి మళ్ళా రేపు చూద్దాం.